Good Very, morning, very sir. good morning, sir. Good morning, sir. Very, very good morning. గుడ్ మార్నింగ్ సార్. అండి మనము ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అని అనుకోండి. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అని అంటే ఆ మనము ఏం చేస్తామంటే చాలా అరేంజ్ చేసుకోవాలి. ఆ ప్రతిదీ ఆ మనకు అనుకూలంగా ఉండాలి ఆ అనేసి అనుకుంటా ఉంటాము. మనము మన మైండ్ లో చాలా డిఫికల్టీస్ వస్తాయేమో అని అనుకుంటాము. కానీ ఆ మీది ఆ పని ఈజీ అయిపోయింది అనుకోండి. ఒక చోటు నుంచి అనగా ఏదైనా పని ఈజీ అయిపోయింది. అప్పుడు పని ఈజీ అయిపోయినప్పుడు ఆ అంటే మీరు చాలా సాఫీగా వెళ్ళిపోతున్నారు ఆ మార్గంలోకి. మీకే డౌట్ వస్తుంది, అరే ఇది కరెక్టే చేస్తున్నానా అనేసి. ఎందుకు అని అంటే మనం అంతకు ముందు అలా వెళ్ళాలి అని అంటే ఇన్ని డిఫికల్టీస్ ఉంటాయి అని ఊహించుకున్నాం కాబట్టి. సో మనది ఒక ప్యాటర్న్ అయిపోయింది. అంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అని అనుకోండి, మీరు ప్లేస్ ఏ నుంచి ప్లేస్ బికి వెళ్ళాలి విత్ ఇన్ యువర్ సిటీ. సో ఆటో వాడితో మీరు ఏమని అనుకోండి, ఆటోని చేసుకోవాలి. ఇప్పుడైతే ర్యాపిడోస్ వచ్చేసేమో కానీ ఫిక్స్డ్ రేట్. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలి అని అంటే అతను 100 రూపాయలు తీసుకుంటాడు అనేసి మీరు ఫిక్స్ అవుతారు. మీరు ఏమనుకుంటారు, అతను ఆ 150 అడుగుతాడు కానీ మనం బేరం ఆడాలి 100 రూపాయల దగ్గరికి అనేసి అనుకుంటారు. అనుకున్న తర్వాత హీ హిమ్సెల్ఫ్ సేస్ నాకు 100 రూపాయలు ఇవ్వండి అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏదో అతను అరే ఇది ఏదో తప్పు చేస్తున్నాడు అనేసి, లేకపోతే మనల్ని ఇంత తొందరగా ఇంత ఈజీగా ఎందుకు వస్తుంది అనేసి యూ డౌట్. ఎందుకంటే ముందే మనం ప్యాటర్న్ పెట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి అవ్వాలి అని అంటే ఇంత 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 అడగాలి, మనం బేరం చేయాలి, మనకు అది సాఫీగా అయిపోతుంటే ఇది కరెక్టేనా, ఇంత ఇలానేనా అనేసి యూ డౌట్ అన్నమాట. సో ఇప్పుడు మనము సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకున్నాము, మనం పాజిటివిటీ గురించి మాట్లాడుకున్నాము, గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాము, యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుందని మాట్లాడుకున్నాము. ఇప్పుడు లైఫ్ సీక్రెట్స్ అన్ని, అంటే మిగతా వాళ్ళకంటే మనము ఆ అసలు జీవితంలో ఇంత సంతోషంగా నిజంగా ఉండొచ్చా అనే సీక్రెట్స్ కొన్ని తెలుసుకుంటున్నాం. మనదంతా ఎదురొచ్చి మనకంతా హ్యాపీగా జరిగిపోతుంటది. కానీ అరే నాకు లాస్ట్ టైం ఇలా ఎందుకు జరగలేదు, యూ డౌట్ అనమాట. అంతకు ముందు ఎందుకు ఇలా జరగలేదు అనేసి డౌట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మన మైండ్ ఆ ప్యాటర్న్స్ లో ఇంకా ఉండిపోయింది. యూ జస్ట్ నీడ్ నాట్ డౌట్. ఇలాంటి టైంలో జస్ట్ యూ నీడ్ టు థ్యాంక్ ద యూనివర్స్, షో మోర్ గ్రాటిట్యూడ్ అండ్ ఆల్వేస్ ట్రై టు బి పాజిటివ్. నెగిటివిటీ వైపుకి వెళ్ళండి. అంటే మనకి ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది. మేబీ మీకు మీ దారిలో ఉన్నవన్నీ మీరు అడ్డంకులు తొలగిస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ వాట్ ఆల్ యు ఆర్ ట్రైంగ్ టు అప్లై ఇన్ యువర్ డైలీ లైఫ్. అవును సార్. ఓకే, సో ఐ am ఏబుల్ టు సి మనకు అన్ని ఎదురొచ్చి మన కోసం మనం మంచిగా ఉండడమే. సి మనం మంచిగా ఉన్న తర్వాత యూనివర్స్ అంతా మనకి ఇట్ విల్ కాన్స్పైర్, హోల్ ఆఫ్ ద యూనివర్స్ కాన్స్పైర్స్ టు సీ దట్ ఐ ఆమ్ సక్సెస్ఫుల్ అని మనం రాసుకున్నాం చూసారా. మన ఎఫర్మేషన్, అంటే నా ఎఫర్మేషన్ మీకు చెప్పాను. సో హోల్ ఆఫ్ ద యూనివర్స్ కాన్స్పైర్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్. దానిలో మళ్ళీ డౌట్ పడద్దు. ఓకే సార్, దానివల్ల వి విల్ బి అట్రాక్టింగ్ నెగిటివ్ థింగ్స్. నో పాయింట్. ఓకే, నమస్కారం సార్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. స్టాప్ సెల్ఫ్ ఆర్గ్యుమెంట్ ఆన్ నెగిటివ్ ఇష్యూస్. సెల్ఫ్ ఆర్గ్యుమెంట్ ఆన్ నెగిటివ్ ఇష్యూస్ చేసుకోవాలి. ఫర్గివ్ యువర్ సెల్ఫ్. వి స్పెండ్ లెస్ టైమ్ విత్ అవర్ సెల్ఫ్. వి ఆర్ imprisoned in our expectations and underestimating our energies. సార్ ఒక క్వశ్చన్ ఉంది సార్. అంటే అందరికీ ఫ్యామిలీలలో రిలేషన్స్ బ్రేక్ డౌన్ కావడానికి అంటే
మనం మన సైడ్ నుంచి ఎక్కువ ఎఫర్ట్ పెడుతుంటాము, అంత పాజిటివ్గా ఉంటాము, చెప్పినట్టు వింటాము, అయినా కూడా మన మీద ఎక్కుతుంటారు. అంటే అది ఫ్యామిలీలో వస్తుంది. దిస్ ఈజ్ ఏ కామన్ ఇష్యూ ఫర్ ఆల్ ది ఫ్యామిలీస్. హౌ టు ఓవర్కమ్ దట్ సార్? థ్యాంక్ యూ. మీరు ముందు ఒక స్టేట్మెంట్ అన్నారు, మన సైడ్ నుంచి ఎఫర్ట్ పెడుతున్నాము అని అంటున్నారు కదా. అవును. సో మన సైడ్ నుంచి ఎఫర్ట్ పెడుతున్నాము అని మనకు అనిపిస్తుంది, అవును సార్. అవతల వాళ్ళకి అనిపించట్లే. అంటే వాళ్ళు థింకింగ్ అట్లా ఉంది. అవును, వాళ్ళకి అనిపించేలాగా ఉందనుకోండి ఈ ఎఫర్ట్, అవును. వాళ్ళకి తెలిసిందనుకోండి మీరు ఎఫర్ట్, మీరు ఈ రిలేషన్ నిలుపుకోవడానికి ఎఫర్ట్ పెడుతున్నారు అని వాళ్ళకి తెలిసిందనుకోండి, రైట్. అప్పుడు అరే వాళ్ళు నిజంగా రిలేషన్ ఎవరు పాడు చేసుకోవాలనుకుంటారు? వాళ్ళకి మీరు చేసే ఎఫర్ట్ చాలా సందర్భాల్లో కనపడదు, నాట్ విజిబుల్. రైట్. కానీ మనకి మనం అనుకుంటాం. మనం బిల్డింగ్ కట్టేస్తాం, అయ్యో నేను ఇంత చేశాను, వాడి కోసం ఇంత చేశాను, ఇంత చేశాను. మీరు అలా ఎఫర్ట్ చేస్తున్నాను అది నీకు తెలుస్తుందా అన్న విషయాన్ని మీ రిలేటివ్ తో మాట్లాడారా? మాట్లాడుతూ అంటే అంత క్లోజ్గా మాట్లాడరు, అది బికాస్ ఆఫ్ దట్ డిఫరెన్స్ ఆఫ్ సింపుల్, ఒపీనియన్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇప్పుడు నేను ఎగ్జామినేషన్ కి బాగా ప్రిపేర్ అయ్యాను, నేను ఎగ్జామినర్ కి ఎలా తెలుస్తుంది నేను బాగా ప్రిపేర్ అయ్యానో లేదా అనేసి? ఎగ్జామినర్కు అర్థమయ్యేలాగా రాయాలి. లోపల రాస్తేనే కదా. రైట్ సార్. మనము మనం ఏమనిపిస్తుంది అని అంటే, ఇదిగో నేను వాళ్ళొచ్చి ఎదురొచ్చి చూడాలి అనేసి అనుకుంటాం. ఎదురొచ్చి ఇదిగో నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను వాళ్ళ కోసమే అనేసి మనలో మనం బాయిల్ అయిపోతా ఉంటాం. రైట్ సార్. అవతల వాళ్ళకి బహుశా అది తెలియకపోవచ్చు. అంటే క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేలాగా మనం వీ టు ప్రొజెక్ట్ వాట్ ఐ సే. ప్రొజెక్షన్ అయినా ఓకే, అవతల వాళ్ళది చూడాలంటే వాళ్ళ విండో మసక బారిపోయింది అనుకోండి, అవును సార్. దే ఆర్ అనేబుల్ టు సీ. రైట్. మీరైతే ప్రకాశిస్తున్నారు బాగా. సో ఇట్ ఈస్ లైక్ మీ ట్యాంక్ లో నీళ్లు మంచిగా ఉన్నాయి, బాగున్నాయి, కానీ మీ ట్యాప్ లోకి వచ్చేసరికి ట్యాప్ లో మీ అప్పుడప్పుడు ప్లంబర్ మీ ట్యాప్ లో కొంచెం చెత్త చెదారం అదంతా ఇరుక్కుపోయి యూ సీ దట్ ట్యాంక్ లో వాటర్ లేదని అనుకుంటాం. ఎందుకు అని అంటే బికాస్ బ్లాక్. దట్ ఈస్ క్లాగ్డ్. రైట్. యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్. దానికి ఎఫర్ట్ పెట్టి వాళ్ళతో మాట్లాడి సరిగ్గా నేను ఈ ఎఫర్ట్ పెడుతున్నాను అని అన్నప్పుడు నో బడి, ఐ బిలీవ్ మీ, నో బడి విల్ బి అగెయినెస్ట్ యూ. అంటే మనం ఓపెన్ వాళ్ళు కావాలి, ఓపెన్ ఎంత కావాలి. శత్రుత్వంతో ఉన్నా మీ ఎఫర్ట్ నిజంగా మీరు నిజంగా ఎఫర్ట్ పెడితే మనం అనుకుంటాం మనమేమో చాలా ఎఫర్ట్ పెడుతున్నాము అని మనకి మనం అనుకుంటాము, అవతల వాళ్ళకి తెలియదు. అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే మీరు మంచి చేసినా దానిలో చెడు చూస్తూ ఉంటారు. బికాస్ దేర్ థింకింగ్ ఈజ్ క్లాగ్డ్, దేర్ మిర్రర్ ఈజ్ బ్లెమిష్డ్. వాళ్ళు లేకపోతే వాళ్ళ విండో నుంచి ఆ, ఈ ఫాగ్. వెలుగు, మీ వెలుగు వెళ్ళడం లేదు. ఆ ఫాగ్ని తీసేయాలంటారు. Yes. సార్ నాకు ఒక డౌట్ సార్. యాక్చువల్లీ నేను కూడా 3 days నుంచి ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. నాకు డైలీ 5కి లేచి అన్ని పనులు చేసుకొని పిల్లల్ని పంపే అలవాటు ఉంది. మొన్న ఫీవర్ వచ్చిందని కొంచెం ఎర్లీగా 6కి లేచాను. దానికే మా హస్బెండ్ లేచి "ఏ, ఇంట్లో పనులు చేయవా, ఇల్లు తుడవా" అని వెంటనే అరిచేశారు. అప్పటి నుంచి నేను ఏదైనా మిస్టేక్ చేస్తే వెంటనే పట్టుకొని అంటున్నాను. ఓకే, మీరు చెప్పినట్టు మనం పేషెన్స్ తో వెయిట్ చేస్తాము, కానీ ఆ వర్డ్స్ మన బ్రెయిన్ కి ఎఫెక్ట్ వస్తాయి కదా. అప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి? అది ఆయన వెళ్ళిపోతాడు అనేసి ఆఫీస్ కి, కానీ డే మొత్తం నేను ఇంట్లో ఉండే వరకు నాకు ఏమనిపిస్తుంది, ఓహో నేను పొద్దు నుంచి ఇంత చేసినా మళ్ళీ ఆయన డిస్సాటిస్ఫాక్షన్ తో అంటున్నాడు ఏంటి అన్న థాట్స్ రన్ అవుతాయి కదా సార్.
దాని నుంచి బయటికి ఎట్లా రావాలి? మీకు బాగోలేదు, అందుకోసం మీరు ఫలానా టైంకి లెగవలేదు. మనము ఒక ఎక్స్పెక్టేషన్ అవతల వాళ్ళలో పెట్టేశాం. సో తను, మీరు అంతవరకే చూస్తున్నారు, తను అన్నారు అనేసి. దాని మూలాన యాక్చువల్లీ డీరైల్ అయిన, అంటే మామూలుగా పట్టాల్లో వెళ్ళాల్సిన విషయాలు డీరైల్ అయిపోయి ఉంటాయి కదా, ఒక గంట బహుశా. ఆ, సి ఆ, పిల్లలకి సరిగ్గా సర్దలేకపోవడము, లేకపోతే ఆ, జరగవలసిన పనులు సరిగ్గా వర్క్ కొంచెం జరగలేకపోవడం. మెస్ అయిపోయింది. వర్క్ కొంచెం అవును, మెస్సీ అయిపోయింది. మెస్సీ అయిపోయింది. వారు దాన్ని మాత్రం చూస్తున్నారు, వర్క్ మెస్సీ అవ్వడం చూస్తున్నారు. అంతే. తను నిజంగా మిమ్మల్ని హర్ట్ చేశాను అన్న విషయం చూసుకోవడంలే. హీ సీయింగ్ ద రిజల్ట్, మీరేమో రీజన్ చూస్తున్నారు. సో ఎప్పుడైనా ఒక రిలేషన్ బాగుండాలి అని అంటే ఇద్దరు ఒకే విషయాన్ని, అభిప్రాయ భేదాలు ఉండవు అని నేను అనను, కానీ ఫ్యాక్ట్ ని, అంటే మీరు ఎందుకు లెగవలేకపోయారు, ప్రతిరోజు లెగిస్తారు, ఎవ్రీ డే యూ గెట్ అప్, ఓన్లీ ఆన్ సర్టన్ డేస్ యూ డోంట్ గెట్ అప్. హీ హ్యాస్ టు అండర్స్టాండ్. అరే మీరు చెప్పకపోయినా అర్థం చేసుకునేంత అర్థం మంచి మనస్తత్వం. చేసుకోవాలి, అనుకుంటాం కదా. అనుకోవడం కాదు, వాళ్ళు చేసుకోలేనప్పుడు, ఇప్పుడే నేను అదే ఓం ప్రకాశం గారికి చెప్తాను, ఓ ఫర్ దట్ మ్యాటర్ అందరికి. ఈ మనము ఇందుకోసం చేయలేకపోతున్నాం అనేసి మీరు మ్, ఆ, నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు అని మీరు బాధపడుతున్నారు. తనేమో రిజల్ట్ చూస్తున్నారు, ఏమి మెస్సీ అయిపోయిందో దాన్ని ఎక్కువ స్పాట్ లైట్ వేసి చూస్తున్నారు. మెస్సీ అయిన కొద్దీ ఆయన ఏం చేస్తారు అని అంటే, ఈ ఫలానా తర్వాత చైన్ ఆఫ్ ఈవెంట్స్ అక్కడ ఉండదు. ఇప్పుడు ఒక ఆ, ఏదైనా బ్యాడ్ థాట్ వచ్చింది అనుకోండి, దట్ విల్ అట్రాక్ట్ మెనీ మెనీ చైన్స్ ఆఫ్ ఈవెంట్స్. తనకి డే బాగుండి ఉండదు, లేకపోతే పిల్లలకి డే బాగుండి ఉండదు, లేకపోతే ఇంకోటి ఏదో ద- ఆ, ద- తనకి ఏం బాగాలేదు అనేసి మీరు అడిగారా, యూ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ సింపుల్ డైలాగ్. ఈ ఫలానా రీజన్ మూలాన నేను లేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద మెస్సీ థింగ్స్, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్. అంటే నేను సార్ ఐఎమ్ నేను అది ఎక్స్ట్రీమ్లీ సారీ. చెప్పాను సార్. చెప్తే అంటే నాకు జ్వరం వచ్చింది కదా అందుకని నేను లేవలేదు, రేపటి నుంచి లేస్తా అంటే అదే అలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పొద్దమ్మా. హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు నువ్వు మేనేజ్ చేసుకోవాలంతే. నేను లేవను, నేను లేవలేను, ఇలా చెప్పొద్దు నడుస్తుంటే బ్రెయిన్ పనిచేయదు కదా సార్ పొద్దు పొద్దు. వారికి అంటే సంథింగ్ మోర్ నీడ్స్ టు బి డన్. యా, ఓకే, నిజంగా వారు నమ్మడం లేదు. వారికి జ్వరం వస్తే మీరు ఎలా చూసుకుంటారు? కేర్ తోటే చూసుకుంటాం సార్. అంటే సో లేవకు మీకు పడుకో, జ్వరం వస్తే ఆయన ఎలా చూసుకోవాలి? ఒక నిమిషం. ఆపోజిట్ గా చూస్తాడు. ఎందుకని? దేర్ ఇస్ సమ్ ఇష్యూ. తెలీదు. సో జస్ట్ తనకి మీరు, వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ రిలేషన్, మనం ఏం చేయాలి అని అంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెరీ వెల్, సో వెల్ దట్ ఎలా ఉండాలంటే వీఆర్ ద బెస్ట్ పెయిర్ అని అనిపించేలాగా. సో తనకి మీరు ఇప్పుడు కూడా చెప్తున్నారు చూసారా, తనకి మెస్సీ అయిన థింగ్స్ ని మాత్రమే చూస్తున్నారు. మీకు నిజంగా ఆయన, మీకు జ్వరం వచ్చింది అనే దాన్ని, ఓకే, దాని డిగ్రీ ఏది, మీకు అంత ఎక్కువ జ్వరమే రాలేదు అనేసి ఆయన ఫీల్ అవుతున్నారు. దిస్ ఈస్ ద రీజన్. మీకు జ్వరం వచ్చింది అనేది ఒట్టి బహానా అనేసి అనుకుంటున్నారు ఆయన. అంతే సార్, అంతే. యాక్చువల్లీ మీకు జ్వరం వచ్చింది అనేసి ఆయన నమ్మడం లేదు. ఓకే, సో ఇది ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇది టైం. ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలే సార్ ఇవి. ప్రతి ఒక్క ఇంట్లో లేడీస్ కి అంటే ఇటు హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు ఎంప్లాయీస్ రెస్పెక్ట్ రాదు. ఏమనుకుంటున్నారంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కదా ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు సార్. ఆఫీస్కి వెళ్ళి ఏమనుకుంటున్నారంటే మేము డ్యూటీకి వెళ్ళి వస్తున్నాం కదా ఇంట్లో ఎందుకు చెయ్యాలి అని అనుకుంటున్నారు సార్. దీనికి సమస్య ఎలా పరిష్కారమో తెలియదు సార్, మీరు కొంచెం చెప్పగలగాలి సార్ మాకు. నిజంగా మేడం, అంటే నాకైతే అదే అవుతుంది. సార్ కెన్ ఐ టాక్ సార్? వర్క్ ఆఫీస్ లో ఉంటది సార్. ఆఫీస్ లో చేసుకొని చేస్తాను కదా అంటే అని ఇంటికి వచ్చి చేయడం మానేస్తే అవ్వదు కదా సార్.
అలాగే ఇంట్లో ఉన్నాం కదా, మేము ఖాళీగా కూర్చుంటాము అంటానికి కూడా అవ్వదు కదా సార్. మళ్ళీ ఇంట్లో ఉంటే రైట్ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది మేడం. అన్ని వెరైటీస్ కావాలి, ప్రతి ఫంక్షన్ అటెండ్ అవ్వాలి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి. సార్ ఇంకొకటి ఏంటంటే జాబ్ చేసే వాళ్ళని, ఇంత దూరం ట్రావెల్ చేసే వాళ్ళని కూడా అంటారు సార్. నేనైతే 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నా, నన్ను కూడా అంటారు సార్. రైట్ జాబ్ కి కంటే ఇంట్లో జాబ్ వచ్చినాక కష్టాలు ఫ్రస్ట్రేటెడ్ ఎక్కువ. ఉమెన్. సార్ ఒక్క నిమిషం సార్, నేను ఈ మాట్లాడను సార్ సమస్య చాలా నిర్మల. పెద్ద లేడీస్ పరిష్కారం మీతో చేయాలి. సరే లేడీస్, గార్జియస్ లేడీస్, థ్యాంక్ యూ సార్ సార్. ఇన్ని యాంగిల్స్ చెప్తున్నారు కదా, మనం కూడా రిమైనింగ్ యాంగిల్స్ రాసుకుందాము. అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. వెన్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆబ్వియస్లీ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అండ్ కదా. అండ్ అది I సార్ I I'll all సార్ సార్ yeah ఒక్క I నిమిషం will tell సార్. you. సార్ Yeah. మీరు ఎలా సార్ ఇన్ని యాంగిల్స్ ఎలా సార్? అండ్ మోర్ ఓవర్, హౌ యూ కెన్ డిటాంగిల్ ద థింగ్స్ సో ఈజీలీ. మీరు సీక్రెట్ ఆఫ్ జాయ్ చెప్తున్నారు, సబ్ కాన్షియస్ మైండ్ సీక్రెట్ చెప్తున్నారు, బట్ ఈ డీన్ టెల్ అస్ సీక్రెట్ ఆఫ్ శ్రీధర్ బాబు గారు, హౌ హీ కెన్ మేనేజ్ దీస్ మెనీ థింగ్స్ ఎట్ ఏ టైమ్ వితౌట్ ఎనీ లైక్ అటాంగిల్ డిటాంగిల్ చేసేది ఎవ్రీథింగ్, హౌ ఈజ్ గోయింగ్ టు పాసిబుల్? ఇది చెప్పట్లేదు సార్ మాకు ఈ క్లాస్ అయ్యో ఎప్పుడు నో నాట్ లైక్ దట్. అదే నేను నిన్న చెప్పాను కదా, నో సీక్రెట్స్ ఆర్ దేర్. నేను నిన్న కూడా చెప్పినట్టు తీసుకుంటారు. సీక్రెట్స్ ఏం లేవు. చెప్తాను, వినండి. ఐ ట్రై టు టెల్ యూ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సి, మీరు మనమంతా ఏంటి అని అంటే, ఆల్ ఆఫ్ అస్ వి టేక్ అవర్ స్పౌస్ ఫర్ గ్రాంటెడ్. వి కన్సిడర్ అవర్ స్పౌస్ టు బి గ్రాంటెడ్. అంటే ఇదిగో, నేను దానికి ఇంకా ఈజీగా చెప్తాను. చిన్నప్పుడు తల్లి తండ్రి వాళ్ళు మనల్ని బాగా ప్రేమిస్తున్నారని తెలుసు, కానీ వాళ్ళని కూడా మనం గ్రాంటెడ్ గా తీసుకున్నాం. గ్రాంటెడ్ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నాను, ట్రై చేస్తున్నాను. గ్రాంటెడ్ అంటే, మా నాన్న నాకు ఎన్ని మంచిగా చేసినా ఒక్క బైక్ కొనివ్వకపోతే మా నాన్న మీద నాకు కోపం వస్తుంది. మా అమ్మ నాకు ఏం చేసినా సరే, నేను ఆ నాకు కావలసినట్లు అన్నం వండకపోతే, లేకపోతే నాకు కావాల్సిన కూర వండకపోతే ఆమె మీద కోపం వస్తుంది. మనము మన మనము మీరు పిల్లల్ని కూడా చూసుకోండి. ఆ తర్వాత పిల్లలు మనం చాలా బాగా ప్రేమిస్తాము, కానీ మన పిల్లలు మనల్ని దే టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. మా అమ్మ ఇది చేయడా నా కోసం, మా నాన్న ఇది చెయ్యడా నా కోసం అనేసి, రిలేషన్షిప్ కొంచెం గడుస్తున్న కొద్దీ మనం ఏం చేస్తాము అని అంటే, ఏ రిలేషన్ లో అయినా సరే, ఫర్ దట్ మ్యాటర్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ని పక్కన పెట్టేస్తాం ఒకటి, జస్ట్ కొంచెం. మిగతా ఏ రిలేషన్స్ లో అయినా సరే చూడండి, వి టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. నా కోసం ఇది చేయరా, నా కోసం ఇది ఇలా ఉండరా, కనీసం ఇది కూడా చేయలేరా అనేసి మనం ఎప్పుడో ఒకళ్ళ మన రిలేషన్ లో ఆశించి ఉండుంటాం. అవునా కదా? ఎస్, అర్థమవుతుందా అండి? సో మనము అలానే ఆశించి మనల్ని ప్రేమించే వాళ్ళ మీద కూడా గొడవపడి ఉంటాం. లేకపోతే మనం ప్రేమించే వాళ్ళు కూడా మన మీద గొడవకో తగాదోకో వచ్చుంటారు. బికాస్ దే టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, మీకు వెన్ యూ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్, మీది మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే పుస్తకం చదివారా? చదవకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఉమెన్ బ్రెయిన్ ఒక రకంగా ఆలోచిస్తుందంట, మెన్ బ్రెయిన్ ఒక రకంగా ఆలోచిస్తుందంట. సో ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడదాం. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో సింపుల్, నేను మొత్తం చాలా ఎక్కువ ఏమి చెప్పను, చాలా చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్తాను.
we take the other person for granted or we are taken for granted. అంటే మనం అవతల వ్యక్తిని, స్పౌజ్ హస్బెండ్ వైఫ్ ని, వైఫ్ హస్బెండ్ ని, ఈ టైం గడుస్తున్న కొద్దీ we have taken the other person for granted. ఇదిగో ఈ మాత్రం చేయరా, ఇందాక అంటున్నారు చూడు వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్, హౌస్ వైఫ్ అంటే ఇది చెయ్యాల్సిందే, ఈ మాత్రం చెయ్యరా, మీరే కాదు మీరు ఒక్కళ్ళే చేస్తున్నారా ఏంటి, చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తానే ఉంటారు. సో యు ఆర్ కంపారిజన్స్. మేడ్, మీ స్పెషల్ కంపారిజనే కాదు, ఈ మీ స్పెషాలిటీ తగ్గిపోయి వీఆర్ ఆల్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మీరు కూడా మీ హస్బెండ్ ని గురించి అలానే అనుకుని ఉంటారు, మీ స్పౌస్ గురించి అలానే అనుకుంటారు. ఏ ఇది మాత్రం చేయలేరా అనేసి అనుకుని ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ద అదర్ పర్సన్ ఆల్సో మస్ట్ హ్యావ్ థాట్ అబౌట్ యూ ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్. అవునా కదా? నేను చెప్తుంది అర్థమవుతుందంట? ప్లీజ్ లెట్ మీ సీ దట్. అర్థమవుతుంది కదా? ఐదర్ యు నోడ్ యువర్ హెడ్ ఆర్ జస్ట్ ఎస్. ప్రాబ్లం వల్ల ఎక్కడొచ్చింది అని అంటే, మనకి ఎక్కువ బాధ వచ్చినప్పుడు, మనకి ఎక్కువ ఇబ్బంది కలిగినప్పుడు, మనల్ని ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో నెట్టేసినప్పుడు మనకి మనం కూడా గ్రాంటెడ్ గా తీసుకున్నాము, లేకపోతే మనం కూడా గ్రాంటెడ్ గా ఉంటున్నాము అన్న సంగతి గుర్తురాదు. మనకి ఏంటంటే, ఇదిగో పెళ్ళైనప్పుడు చూడండి నన్ను ఎలా చూసుకున్నారో, మొదట్లో ఎంత బాగా పలకరించే వాళ్ళో, ఇప్పుడు నేను కామన్ అయిపోయి, నేనంటే విలువ లేదు, నేనంటే లెక్క లేదు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక గొడవ గాని, లేకపోతే డిస్టర్బెన్సెస్ గాని, ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ గాని రాకుండా ఎక్కడ ఉండవు. ఇలాంటి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఎంత విపరీతంగా ఆలోచిస్తాము అంటే, ఇదిగో నేను లేకపోతే తెలుస్తుంది, ఇలాంటి ఇంతటి బండెడ్ చాకరీ చేస్తుంది. ఐ కెన్ సీ యువర్ స్మైలింగ్ ఫేసెస్. యు ఆల్ ఆర్ రిలేటింగ్ దిస్. ఎస్. సో ఇలా అంత విపరీతంగా అనుకుంటాము, ఆలోచిస్తాము. సో ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే, ఒక్క విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. అండ్ సిమ్స్ టెల్లింగ్, అవసరమైతే దీని గురించి డీటెయిల్ గా తర్వాత ఎప్పుడైనా వెళ్దాము వచ్చే నెలల్లో. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే దాంట్లో మనిషి, మగవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు, ఆడవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు. ఎవరి వైపు నుంచి చూసినా 6, 9 ఇద్దరు వేరువేరుగా ఒకటే విషయాన్ని చూస్తూ వేరు ఇంటర్ప్రిటేషన్స్ చేస్తున్నారు. సో ఈ డిస్టెన్సెస్ ఇవి చెక్ చేయకపోతే, అంటే ఈ మనం చూసే దృక్కోణం వేరే వాళ్ళు చూడడం లేదు అనేది చెక్ చేయకపోతే ఒక్కొక్కసారి అది చాలా దూరం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో వాటిని ఏం చేయాలి అని అంటే, అవతల వాళ్ళని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. రిలేషన్ అనేది రెండు చేతులు దగ్గరికి చేరిస్తేనే చప్పట్లు అవుతాయి. అయితే మీరు మీ చెయ్యి, అవతల వాళ్ళ చెయ్యి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నా కానీ మీరు మీ చేతిని ఇంకా దగ్గరగా, బికాస్ యు ఆర్ వాల్యూయింగ్ దట్ రిలేషన్. మనకి తాత్కాలికంగా అవతల వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకున్నాం కాబట్టి మనకి అర్థం కావట్లేదేమో, మనం కూడా మన ఈ రెండో చేతిని, మన చేతిని చాలా దూరంగా జరిపేస్తున్నామేమో. మనం ఏమనుకుంటాం? నాకు నేను కరెక్ట్ అని అనుకుంటాం. అతను ఏమనుకుంటాడు? నాకు నేను కరెక్ట్ అని అనుకుంటాడు. యాక్చువల్లీ ఈ రెండు ఎప్పుడూ కలిసే ఉండాలి.
ఈ రెండు కలిసే ఉండేలాగా ఏం చెయ్యాలి అని అంటే, సింపుల్ థింగ్, మనము వీలైనంత ఎక్కువసేపు మీ స్పౌజ్ తో గడపండి. ట్రై టు టాక్, స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ స్పౌస్. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. మనకి చిన్నప్పుడు పెళ్ళిప్పుడు ఈ పాట పెట్టుంటారు. మనం ఫస్ట్ లో మనము అవతల వ్యక్తి పట్ల ఎలా ఉండేవాళ్ళమో మనం కూడా గుర్తు చేసుకుందాం. మనకి ఏమవుతుందంటే, బాగా కష్టం వచ్చినప్పుడు ఈ ఫలానా వ్యక్తి నాకు ఫస్ట్ లో ఇలా చేసేవాడు, తర్వాత ఇప్పుడు చేయట్లేదు అనేసి అనిపిస్తుంది కదా. ఇందాక మనం నవ్వుకున్నాం. ఇప్పుడు మనం కూడా మన ఫీలింగ్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ లో? అది ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి అని అంటే, సింపుల్ టెక్నిక్ ఏంటి అని అంటే, స్పెండ్ మోర్ టైం విత్ ద స్పౌస్. మనం ఏంటంటే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏమైపోతుంది అని అంటే, మనకి దేనికి టైం ఉండట్లా. టీవీ చూడడానికి టైం ఉంటుంది, గొడవ పడడానికి టైం ఉంటుంది, నేను మొబైల్స్ చూసుకోవడానికి, ఫేస్బుక్ అకౌంట్స్ చూసుకోవడానికి టైం ఉంటుంది. సరిగ్గా ఆలోచించడానికి టైం ఉండట్లే. సరిగ్గా కూర్చుని మాట్లాడుకోవడానికి టైం ఉండడం లేదు. ట్రై టు స్పెండ్ మోర్ టైం విత్ యువర్ స్పౌస్. ద సింప్లెస్ట్ థింగ్. ఏమి దానికి ఎజెండా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఎజెండా ఏమైనా కావాలి అని అంటే, కూర్చున్నప్పుడు గొడవలతో మొదలు పెట్టొద్దు. కూర్చున్న నెక్స్ట్ స్టెప్ గొడవలు. ఇదిగో నేను ఇలా కూర్చున్నాను, నన్ను ఇలా అన్నారు, లేకపోతే ఇలా. న్యూట్రల్ విషయాల మీద మాట్లాడండి. న్యూట్రల్ విషయాలతోటి స్టార్ట్ చేయండి. గొడవల కోసం మీరు సపరేట్ గా, మనకేంటంటే ఎవ్రీబడి ఎవరికి వాళ్ళు సంజాయిషి ఇచ్చుకునే పనిలో పడతారు. మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు అలా అవసరం లేదు. సంజాయిషి అస్సలు ఇవ్వనవసరం లేదు. అసలు స్టార్టింగ్ దానితో స్టార్ట్ చేయకూడదు. మరి దేంతో స్టార్ట్ చేయాలి? న్యూట్రల్ విషయాలు, ఇద్దరికి ఇష్టమైన విషయాలు. మనము ఒక ఫ్రీక్వెన్సీలో ఉండి, అవతల వాళ్ళు చాలా వర్రీగా ఉన్నప్పుడు రా కూర్చుందాము అని చెప్పి, నువ్వు ఇదిగో నేను కూర్చోడానికి వచ్చినా కానీ నువ్వు కూర్చోవు అనేసి అవతల వాళ్ళని మళ్ళీ మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి. ట్రై టు ఫైండ్ ది ఎన్విరాన్మెంట్ వేర్ యు వాంట్. అవతల వ్యక్తి, ఇందాక మనం అనుకున్నాం కదా, మనం నిజంగా ప్రయత్నిస్తే అవతల వాళ్ళకి మన ఒకటో ప్రయత్నంలో కాకపోయినా 10వ ప్రయత్నంలో అయినా తెలుస్తా ఉంటది దట్ యు రియల్లీ వాంట్ టు కీప్ దట్ రిలేషన్. అండ్ మిగతా రిలేషన్స్ మీరు వద్దనుకున్నా, కావాలనుకున్నా, కాలదనుకున్నా ఏమి నష్టం లేదు. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మాత్రం ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. అవతల వాళ్ళు తమ చేతిని ఎంత దూరంగా తీసుకెళ్తున్నా మీరు వచ్చి యూ హ్యావ్ టు ల్యాచ్. ఎందుకు ల్యాచ్ చేయాలి అని అంటే, ఇట్ ఈస్ బికాస్ యు ఆర్ మ్యారీడ్ టు దట్ పర్సన్. దేర్ ఇస్ నో అదర్ గో. మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉందా? డూ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్? వీ డు నాట్ హ్యావ్. సో ఎప్పుడైతే మీకు ఇబ్బంది కలిగిందో అప్పుడు మీరు, ఇదిగోండి నేను ఇందాక చెప్పాను చూసారా, అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకుందాం. అంటే మనం ఫస్ట్ మాట్లాడిన మాటలు విత్ ద స్పౌస్, లేకపోతే మనం ఫస్ట్ ఊహించిన ఊహ విత్ అవర్ స్పౌస్, దానిది
గుర్తు చేసుకోవాలి. దెన్ ఆల్సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నేను అలానే ఉంటున్నానా? మనం కూడా బహుశా దూరం జరిగిపోయి ఉంటాం. మనల్ని సమర్థించడానికి మనకి మన పనులు ఉండొచ్చు, మన బాధ్యతలు ఉండొచ్చు, మన బరువులు ఉండొచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితులు మన ఇలా ఉండడానికి మనల్ని నెట్టేసి ఉండొచ్చు. కానీ ఇదిగో నేను ఇందుకోసం ఇలా ఉండట్లేదు అని మిమ్మల్ని మీ ఈగో మిమ్మల్ని సమర్థించాలని చూస్తుంది. ఎప్పుడు దానికి వినకూడదు. ధర్మము సహధర్మచారిణి అంటే ధర్మం చేసే పనులు చేసే దానిలో నాతో పాటు నువ్వు అడుగులో అడుగు వేస్తాను అనేసి మనము పెళ్లి నాడు ప్రమాణం చేసుంటాము. వేదాల సాక్షిగా, లేకపోతే పెళ్లి పెద్దల సాక్షిగా. సో ఇది ఒక్కసారి ఆలోచిస్తే బహుశా మెనీ థింగ్స్ సాల్వ్ అయిపోతాయి. చాలా చాలా దూరం జరుగుతున్న కొద్దీ శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అందుకని దగ్గరగా ఉన్నప్పుడే దాన్ని వీలైనంత ల్యాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అవతల వ్యక్తిలో తప్పులు పట్టే స్వభావం మనలో ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం బాగా ప్రేమించే వ్యక్తులలో కూడా తప్పులు పట్టే స్వభావం మనకు ఉంటుంది. అయితే మనం చూజ్ టు ఇగ్నోర్. పిల్లలు ఏమైనా తప్పులు చేశారు అనుకోండి, వి చూజ్ టు ఇగ్నోర్ బికాస్ వాళ్ళకి తెలియదులే, వాళ్ళు నా రక్తంలే, నేను కన్న వాళ్ళు కదలే అనేసి అనుకుంటారు. అలానే మీ స్పౌస్ గురించి కూడా అనుకోండి, నష్టం ఏంటి? వాట్ ఇఫ్, బికాస్ యు ఆర్ లివింగ్ విత్ దట్ పర్సన్ ఫర్ ఎవర్. మీకు వేరే ఆప్షన్ లేదు. ఎలా ఉన్నా సరే మనము మన పిల్లల్ని వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా రాకపోయినా ప్రేమిస్తాం కదా. కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎలా ఉన్నా ప్రేమిస్తాం మనము. అది మన స్పౌస్ గురించి ఎందుకు చూసుకోలేము అలా? వై ఆర్ వి నాట్ ఏబుల్ టు సీ దట్ ఇన్ అవర్ స్పౌస్? మీరు ఆన్సర్ దిస్ క్వశ్చన్, మీరు ఆలోచించుకోండి. ఐ డూ అండర్స్టాండ్. మనం ఇంత చేసినా ఏం చేస్తాము అని అంటే, దేర్ ఆర్ సర్టన్ రిలేషన్స్ విచ్ ఆర్ ఇర్రిపైరబుల్. ఇర్రిపైరబుల్ అని అంటే అవతల వాళ్ళు మన దురదృష్టవశాత్తు వచ్చిన వాళ్ళందరూ మనం చూస్ చేసుకుని ఉండకపోవచ్చు. మన దురదృష్టవశాత్తు 100లో 1, 2, 3 కేసెస్ ఆర్ నాట్ ఫిట్ ఎనఫ్ టు బి లివ్డ్ విత్. అంటే మనం వాళ్ళతో కలిసి జీవించలేనటువంటిగా అయిపోతుండొచ్చు. దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ. సో బట్ మనం అనుకున్నాం కదా నిన్న, సెల్ఫ్ లవ్, మనల్ని మనం అందరికంటే ఎక్కువ ప్రేమించాలి అనేసి, అంత భరించలేకపోతున్నప్పుడు మనల్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి నెక్స్ట్ స్టెప్స్ ఏమున్నాయో అవి తీసుకోవాలి. బట్ ఒక వ్యక్తి మూలాన, ఒక వెడ్ లాక్ మూలాన మన జీవితం మొత్తం వేరేలాగా వెళ్ళిపోతుంటే, మన సూయిసైడల్ టెండెన్సీస్ దాకా వెళ్ళిపోతుంటే, ఇట్ ఈస్ నాట్ రియల్లీ వర్త్ ఇట్.
ఇదంతా ఎప్పుడు చేయాలి? మనము మన ఆ, ఈ చేతిని అవతల వాళ్ళ దగ్గరికి చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేసి దగ్గరకు వచ్చి ల్యాచ్ చేసుకున్న తరువాత, ఇఫ్ ఎవర్ ఈవెన్ ఆఫ్టర్ దట్ వీఆర్ నాట్ జెల్లింగ్ వెల్, ఒక్కొక్కసారి అయిపోతుండొచ్చు 100లో 1 లేకపోతే 1000లో 1, ఎక్కడో ఎంతో పర్సంటేజ్ మనకు అది తెలియదు. ఎంత ఇది ఉన్నా సరే వీఆర్ అనేబుల్ టు ల్యాచ్. అది జస్ట్ ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ లక్. అన్నిటినీ మనం అంతా ట్రై చేయాల్సినంత చేసేసిన తర్వాత, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, జస్ట్ సింపుల్ థింగ్ ఏంటి అని అంటే, యూ లీడ్ యువర్ ఓన్ వే. దాన్ని మనం మళ్ళీ గాడిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేసేసి, ఆఫ్టర్ దట్ ఇఫ్ యు ఆర్, బికాస్ యూ హ్యావ్ ద రైట్ టు లివ్ యువర్ లైఫ్. మనము వి విల్ మీట్ ఆన్ సండే.